ఎంతగా మనసు గాయపడితే ఒక ఆడది ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, ఎంతగా మనసు బాధపడితే ఎవరికి చెప్పా చేయకుండా చీకట్లో కలిసిపోతుంది. ఓర్పుకి సహనానికి మారుపేరైన మన అర్చన ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుందంటే ఏదో జరిగింది. హత్యా నేరం మోపిన భర్త దుర్మార్గాన్ని భరించి సహించి క్షమించి సర్దుకుపోవడానికి కూడా సిద్ధమైన నా బిడ్డ ఒక్క మాట నీకు గాని నాకు గాని చెప్పకుండా అదృశ్యమైందంటే ఖచ్చితంగా అక్కడేదో జరిగింది. రాధా, పెళ్ళైన ఆడపిల్ల తన తండ్రితో చెప్పుకోవడానికి మొహమాట పడ్డా తన సుఖాన్ని దుఃఖాన్ని తప్పకుండా తల్లితో చెప్పుకుంటుంది. తన పొంగిపోయిన రోజు నా సంతోషానికి కారణం ఇదమ్మా, తన కుంగిపోయిన రోజు నా దుఃఖానికి కారణం ఇదమ్మా అని తప్పకుండా చెప్తుంది. చెప్పు రాధా, అర్చన ఎప్పుడైనా ఏదైనా నీతో చెప్పిందా? చెప్పు రాధా. చెప్పిందండి. ఆడపిల్లైనా తన కన్న తల్లికి తప్ప ఇంకెవరికి చెప్పుకోలేని తన గుండెల్లో బాధని ఏడుస్తూ నాతో చెప్పుకుందండి. ఏం చెప్పింది? చెప్పు రాధా, ఏం చెప్పింది? అల్లుడు గారు తనని అనుమానిస్తున్నారని, అక్రమ సంబంధాన్ని అంటగట్టి అవమానిస్తున్నారని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో అన్నట్టు ప్రతి క్షణం చూపులతోనే గుచ్చి వేధిస్తున్నాడని, అందుకే సీమంతం జరుపుకోవాలని సంబరపడుతున్నప్పుడే కడుపులో బిడ్డ ఈ భూమి మీద పడక ముందే కరిగిపోయినా కూడా బాధపడాలో సంతోషించాలో తనకే తెలియడం లేదని చెప్పింది. మరి ఇన్నాళ్ళు ఈ సంగతి నాతో ఎందుకు చెప్పలేదు రాధా? చెప్తే మీరు బాధపడతారని. తల్లి కేసుతో అసలే అల్లుడి మీద కోపంతో ఉన్నారు. పైకి నవ్వుతూ నటిస్తున్న మీరు ఆగ్రహంతో వెళ్ళి నిలదీస్తారేమోనని. అలా చేస్తే రెండు కుటుంబాల మధ్య ఇంకా అగాధం పెరిగిపోతుందని. అందుకని ఇన్నాళ్ళు ఇవన్నీ నాతో చెప్పకుండా దాచావు, అంతేనా? అలా అనకండి, నన్ను క్షమించండి. మీ ఆడవాళ్ళందరూ ఇంతే. ఏదో జరిగిపోతుందన్న భయంతో రహస్యాలని కడుపులో దాచుకుంటారు. తీరా కొంపలు మునిపోయిన తర్వాత ఇదిగో అవన్నీ బయట పెడతారు. ఆ రోజే జరిగింది నాతో చెప్పుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. మనం గొడవలు పడితే కూలే దాని కాపురమే కదా. ఇప్పుడు నిలబడిందా కూలిపోకుండా చెప్పు. ఆడదానికి భర్త దేవుడు కావచ్చు, కాపురం చేస్తున్న ఇల్లు దేవాలయం కావచ్చు. కానీ ఆ దేవాలయమే చెరసాలుగా మారినప్పుడు అందులో బందీగా బతకడంలో అర్థం లేదు. స్వేచ్ఛగా బయటపడడంలో తప్పు లేదు. మనిషికి జీవితం కంటే ఏది ఎక్కువ కాదు. ప్రాణాలతో ఉంటేనే కదా భర్తైనా కాపురమైనా. ఆ రాత్రి ఖచ్చితంగా ఏదో జరిగింది. అల్లుడికి అర్చనకి మధ్య ఏదో జరగరాంది జరిగింది. మనసుని గాయపరిచి గుండెని ముక్కలు చేసి జీవితం మీద విరక్తి పుట్టేలా ఖచ్చితంగా ఏదో జరిగింది. ఆ జరిగిందేమిటో అల్లుడు నోటుతోనే చెప్పిస్తాను. నా కూతుర్ని ఏం చేసావరా అని చొక్కా పట్టు నిలదీసి అడుగుతాను. వాణ్ణి
లల్లి చెప్పేది నీకే, యూనిఫామ్ వేసుకో. నేను వేసుకోను, నేను స్కూల్కే వెళ్ళను. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయొద్దు. నాకు గాని కోపం వచ్చిందంటే ఏం చేస్తావు? అమ్మ తిట్టినట్టు నన్ను తిట్టావు, ఇంట్లోంచి వెళ్ళకొడతావు, అంతే కదూ? ఏయ్ చిన్నపిల్లవి, చిన్నదానిలోనే ఉండు. నేనేం చిన్న పిల్లని కాదు, నాకంతా తెలుసు. నువ్వు బ్యాడ్ డాడీవి, నువ్వే అమ్మని తిట్టావు, అందుకే అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. షట్ అప్! ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. ముందు స్కూల్కి వెళ్ళావు. నేను వెళ్ళానంటే వెళ్ళానంటే. అమ్మ తిరిగి వచ్చేదాకా ఇవాళ నుంచి అన్నం కూడా తిన్ను, నీతో అస్సలు మాట్లాడను. ఇదిగో ఇలా ముండి పట్టు పట్టే ఆ రాక్షసుని పెళ్లి చేసుకునేలా చేశావు. నా జీవితాన్ని సర్వనాశనం చేసుకునేందుకు కారణమయ్యావు. ఆ దయ్యం మన మధ్యకి వచ్చినందుకే ఏం నష్టం జరిగింది? తాతయ్య, లల్లి నువ్వు అవతలకు పో. చెప్పేది నీకే, అవతలకు పో. ఎందుకు వచ్చారు? కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన వాణ్ణి కదా. నా కూతురు ఎక్కడా అని అడగడానికి వచ్చాను. మీ ప్రశ్నకి జవాబు ఆ రోజే చెప్పాను. ఆ జవాబు కాదు, నాకు నిజం తెలియాలి. చెప్పు, నా కూతుర్ని ఏం చేశావు? నేనేం చేయలేదు. అబద్ధం కాదు, నిజం. నిజం 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 అని నువ్వు 1,00,000 సార్లు చెప్పినా అది నిజం కాదని నాకు బాగా తెలుసు. చెప్పు, నా కూతురు ఎక్కడికి వెళ్ళింది? అర్ధరాత్రి పూట ఒంటరిగా ఈ ఇంటి గడప దాటి ఎందుకు వెళ్ళింది? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? దానికి చాలా మంది ఉన్నారు కదా, రహస్య ప్రేమికులు. ఎవడి దగ్గరికి వెళ్ళిందో, ఎవడి పక్కలో కొలుకుతోందో. నువ్వు అసలు మనిషివేనా? అర్చన గురించి ఇంత నీచంగా మాట్లాడిన నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పాతేయాలనుంది. కానీ నా ఆవేశాన్ని నిగ్రహించుకుని ఎందుకున్నానో తెలుసా? నువ్వు అర్చనకి రంకుతనం అంటగట్టినా, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వు తండ్రి కావని అవమానించినా, తాళి కట్టిన పాపానికి అవిటివాడివైనా నువ్వే నా భర్తని ఇన్నాళ్ళు ఇక్కడ పడుందే సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ కి తల ఉంచి ఊరుకున్నాను. లేకపోతే ఏం చేస్తారు? లేచిపోయిన దానికోసం మర్డర్ చేస్తారా? చెయ్! నీలాంటి వాడితో మాట్లాడడానికి ఇంత దూరం వచ్చానే, అందుకు ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నాను. దేవత లాంటి భార్య మీద అపవాది వేసిన నీలాంటి వాణ్ణి ఆ భగవంతుడు కూడా క్షమించడు. నిన్నడగడం కాదు, నా కూతురు ఎక్కడుందో నేనే వెతుక్కుంటాను. నీకోసం కష్టపడి చేశాను, తిను బావా ప్లీజ్. తిని సర్టిఫికెట్ ఇవ్వాలట్రా. ఏమని? సింధు మంచి కుక్కనా? పో బావా. హలో డాక్టర్, ఏమైంది సిస్టర్? ఆమ్నిషియా పేషెంట్ ఇంజెక్షన్ తీసుకోనని గొడవ చేస్తోంది సార్. ఇస్ ఇట్? సిస్టర్ గ్రేసీ లేదా? ఇంతకు ముందే ఇంటికి వెళ్ళింది సార్. నాకేం చేయాలో తోచక మీకు ఫోన్ చేశాను. ఓ ఐ సీ. నేను ఇప్పుడే వస్తున్నాను. బావా తినేసెళ్ళు బావా. సారీ సింధు, అంత టైం లేదు. ప్లీజ్ బావా, నీకోసం ఎంతో కష్టపడి అన్నీ తయారు చేశాను, తిను. నీకు తెలుసు కదా, నాకు అన్నిటికంటే డ్యూటీయే ఫస్ట్. డ్యూటీ ఫస్ట్ అంట, డ్యూటీ ఫస్ట్. సింధు, మీ బావేదో అర్జెంట్ పనుంటే తప్ప అలా వెళ్ళడు. అర్జెంట్ పనా గోంగూర? ఎప్పుడు హాస్పిటల్ పేషెంట్లు, మందులు, ఇంజెక్షన్లు. ఛా, ఇలాంటి వాడిని కట్టుకొని లైఫ్ లాంగ్ ఎలా వేగాలో తెలియట్లేదు. నా మూడంతా పాడు చేశాడు. ఇంకా నేను ఇక్కడ ఎందుకు? వెళ్ళొస్తా. వద్దు.
ఉండమ్మా. సిస్టర్ కొంచెం గట్టిగా పట్టుకో. నా మాట వినమ్మా. ఏం కాదు, ఉండమ్మా. ఓర్చుకోమ్మా. ఉండమ్మా. అరే ఉండమ్మా. అయ్యో అయిపోతుంది కదా, కొంచెం ఓర్చుకోమ్మా. సిస్టర్ గట్టిగా పట్టుకో. అయ్యో కాస్త గట్టిగా పట్టుకోమ్మా. ఓర్చుకోమ్మా. నెమ్మదిగా వేస్తున్నాను కదా, మేమందరం ఉన్నాం కదమ్మా. ఉండమ్మా ఉండమ్మా, కాస్త ఓర్చుకోమ్మా. అయిపోయింది. ఏయ్ నువ్వు బయటికెళ్ళు. నీకే చెప్పేది, వెళ్ళు బయటికి. ఏం కాదమ్మా, మేమందరం ఉన్నాం కదా. గ్రేసీ ఏమైంది? సిస్టర్ ఏం లేదు డాక్టర్, ఇంజెక్షన్ తీసుకోవటం లేదని గొడవ చేస్తోందని సిస్టర్ ఫోన్ చేస్తే ఇప్పుడే నేను కూడా వచ్చాను. షీఈ్ ఎ గుడ్ గర్ల్. ఏమాత్రం గొడవ చేయకుండా ఇంజెక్షన్ తీసుకుంది. బాగా కోలుకుంటోంది కూడా. చూడండి మొహం ఎంత తేటగా ఉందో. ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు. మీరు నిన్ను అంటాను, అభ్యంతరం లేదు కదా? ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? ఏమో. ఓకే రిలాక్స్, నెమ్మదిగా ఆలోచించి చెప్పు. నీకేది గుర్తు రావడం లేదా? బాగా ఆలోచించమ్మా. మీ అమ్మ నాన్న, అక్క చెల్లి, తమ్ముడు, మీ వాళ్ళు, మీ ఇల్లు. పోనీ నీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తొస్తున్నారా? ఇదేంటో చెప్పు. పెన్ను. ఇది స్టెథోస్కోప్. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నేనే. ఇదే రంగు? తెలుపు. ఇదే రంగు? తన గతాన్ని గురించి తప్ప అన్నిటి గురించి చెప్పగలుగుతుంది. వస్తువుల్ని, రంగుల్ని గుర్తుపట్టగలుగుతుంది. కానీ డాక్టర్, ఎరుపు రంగును చూసి... ఎరుపు రంగు భయానికి గుర్తు. ఆ రంగును చూసి భయపడుతుంది అంటే ఏదో భయంకరమైన సంఘటన ఒక పీడకలలా తనని వెంటాడుతోంది. అంటే ఆమె గతంలో... ఎస్, ఊహించరానిది, భరించరానిది ఏదో ఆమె గతంలో జరిగింది. నా అనుమానమే నిజమైతే ఆ జరిగిన సంఘటన వల్లే ఆ అర్ధరాత్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుండాలి. చీకట్లో ఒంటరిగా వెళ్తున్న ఆడది కాబట్టి ఎవరో రౌడీలు వెంటపడి ఉండాలి. ఆ కంగారులోనే, ఆ భయంలోనే, ఆ టెన్షన్లోనే ఆ రాత్రి నా కారు కింద పడింది. అర్థమైంది డాక్టర్. అందుకే ఎన్నిసార్లు అడిగినా తన గతం గురించి ఏ వివరాలు చెప్పలేకపోతోంది. దట్ ఈస్ ఆమ్నేషియా. గతానికి వర్తమానానికి మధ్య ఆ విధి గీసిన చెరిగిపోని సరిహద్దు రేఖ.
మనిషివేనా? అర్చన గురించి ఇంత నీచంగా మాట్లాడిన నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పాతేయాలనుంది. దేవత లాంటి భార్య మీద అపవాది వేసిన నీలాంటి వాణ్ణి ఆ భగవంతుడు కూడా క్షమించడు. నన్ను దేవుడు కూడా క్షమించడట. తన కూతురు కనిపిస్తే పుట్టింట్లోనే ఉంచుకుంటాడట. ఉంచుకోమను. ఎవడొద్దన్నాడు? ఆడపిల్లని సక్రమంగా పెంచడం చేత కాదు గాని అల్లుని నిలదీస్తున్నాడు. ఛీ! అసలు దీనంతటికీ కారణం ఇదే. ఈ దయ్యమే. దీన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు ఈ శని పట్టింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇలా ఈ చక్రాల కుర్చీలో ఒకటి వాడిగా బతకాల్సిన కర్మ పట్టింది. అన్నయ్య, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఎందుకన్నయ్య వదిన మీద నీకింత కోపం? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. బాధ్యత? దాని బాధ్యత నాది. దాని ముగ్గుండి నేను. అది నా పెళ్ళం, నా ఇష్టం. అది కనిపించకపోతే నేను బాధపడాలి. నాకు లేని బాధ నీకెందుకు? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ తమ్ముణ్ణి. తమ్ముడు? నాకు ఎవరి పలకరింపులు పరామర్శలు అవసరం లేదు. వెళ్ళిపో. అలాగే వెళ్తాను. వద్దు. ఆ దరిద్రాన్ని నా కళ్ళ ముందు నుంచి తీసేయ్. అన్నయ్య, అన్నయ్యనే చెప్తున్నాను. నా పర్మిషన్ లేకుండా నువ్వు నా గదిలోకి రావద్దు. నా పర్సనల్ విషయాల్లో కలగ చేసుకోవాలని ప్రయత్నించొద్దు. అలాగే అన్నయ్య. రోజు రోజుకి నువ్వెందుకు ఇలా మారిపోతున్నావో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఎప్పటికీ నీ తమ్ముణ్ణి, నీ మేలు కోరేవాణ్ణి. ద్రోహి. ఏమీ తెలియనట్టు ఎలా నాటకం ఆడుతున్నాడు. ఆ ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. కోడలు కనిపించకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటే పరుగు పోతుంది అన్నారు. ఇదే మీ కూతురు కనిపించకుండా పోతే ఏం చేసేవారు? చిన్నాడా, ఏం మాట్లాడుతున్నావురా? నిజాలు మాట్లాడుతున్నాడమ్మా. మందు లోపలికి వెళ్ళింది కదా, నిజాలు బయటికి దానికి వచ్చేస్తున్నాయి. హలో బ్రదర్, ఫుడ్ కూడా అయిపోయిందా? వదిన లేకపోతేనే రోజు వేళకి అన్ని జరిగిపోతుంటాయి. గుడ్ అమ్మా. చిన్నాడా, సారీ అమ్మా, తప్పుగా ఏమన్నా మాట్లాడానా? తల్లివి కదా, క్షమించమ్మా. కొడుకులు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా నువ్వు క్షమించేయాలమ్మా. అమ్మా, అర్ధరాత్రి వేళ ఏంటి న్యూసెన్స్? బ్రదరు,
అర్ధరాత్రి పూటే అనర్థాలన్నీ జరిగాయి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కూడా అర్ధరాత్రే. ఈ ఇంటి దేవత గడప దాటి బయటికి వెళ్ళిపోయింది కూడా అర్ధరాత్రే. అమ్మా సౌందర్య, వాడిని లోపలికి తీసుకువెళ్ళు. ఓకే ఓకే నాన్నగారు, నేను లోపలికే వెళ్తాను. ఈ ఇంట్లో ఏం జరుగుతున్నా కళ్ళు మూసుకొని ఉంటాను. ఓకేనా? గుడ్ నైట్ బ్రదరు, గుడ్ నైట్. ఓకే. నేను అది మందు తాగడానికి కాలేదు, కానీ వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎవరు ఏమి పట్టించుకోవట్లేదు సౌందర్య. చేసిన పనికి సిగ్గు లేకపోతే సరి. సిగ్గేందుకు సౌందర్య? మందు కొట్టడం మన హై లెవెల్ సర్కిల్ మామూలే. అందుకని తాగొచ్చి చెత్తవాగుడు వాగాలా? ఆ అర్చన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకే తాగొచ్చానని అరిచి చెప్పాలా? చెప్తాను. ఆయన చెప్తే తప్పేంటి? తప్పన్నారా? అది వెళ్ళిపోతే బావగారు బాధపడాలి. నీకెందుకు బాధ? ఆ బాధ ఏంటో మనసు నాడికి తెలుస్తుంది. ఓహో, మరి నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇలా బాధపడలేదే? అర్చన వెళ్ళిపోయిందని మాత్రమే బాధపడుతున్నావంటే ఏంటర్థం? నీ పెళ్ళాన్ని నేనా? అదా? సౌందర్య, అరవకు. ఇప్పటికే బావగారికి నీ మీద పీకల దాకా కోపం ఉంది. తాగిన మత్తులో అర్చనతో నీ ప్రేమ వ్యవహారాన్ని నువ్వే బయట పెట్టావంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకో. నేను చెప్పగలేదు, నాకంటే ముందే ఎవరో చెప్పేశారు. అన్నయ్య మనసులో విషం చిమ్మించేశారు. ఆ భార్య భర్తను విడదీయాలని చేయాల్సిందంతా చేసేశారు. ఊరు వదిన ఇల్లు దాటి వెళ్ళిపోయేలా చేశారు. కానీ వదలను, వాళ్ళని మాత్రం నేను వదలను. ఎక్కడున్నా సరే వదిని వెతికి తీసుకొస్తా. ఏనాటికైనా అన్నయ్య కళ్ళు తెరిపిస్తా. తెరిపిస్తా, కళ్ళు తెరిపిస్తా. కృష్ణ, నువ్వనుకున్నది ఏనాటికి జరగదు, జరగనివ్వను. అర్ధరాత్రి గడప దాటిన అర్చన బ్రతుకు ఈ పాటికే కుక్కలు చింపిన విస్తరిగా మారిపోయి ఉంటుంది. ఏమ్రా, చాలా రోజులకు వచ్చినావు? మాల్ ముని భాయ్. ఎక్కడ్రా? ఇక్కడ. ఫోటోలో మస్తుగుందిరా. ఎవరి పిల్ల? పిల్ల కూడా మస్తుగుంటుందక్క. ఆహా, ఇంతకీ ఎవరు? తెలీదు. హాస్పిటల్లో ఉంది.
యాక్సిడెంట్లో గతాన్ని పూర్తిగా మర్చిపోయింది. ప్రాబ్లం ఏమీ ఉండదు కదా. తన పేరే తను మర్చిపోయింది, దాంతో ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? ఎప్పుడు తీసుకొస్తున్నావు? నువ్వెప్పుడంటే అప్పుడే. అచ్చా, ఇదిగో అడ్వాన్స్. మరి బ్యాలెన్స్? మాల్ అడ్డాకి చేరినాక. అయితే ఈ రాత్రికే. అలాగే, వెళ్ళొస్తా. ఆగా. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత తేడా వస్తే నా సంగతి తెలుసు కదా. తేడా రానే రాదక్క, మాలు ఈ రాత్రికే. బెడ్ మీద పడుకో. డాక్టర్ గారు చెప్పినట్టు చేయాలి, సరేనా? ఏం టెన్షన్ పడకమ్మా, నేను చెప్పేది శ్రద్ధగా విను. కళ్ళు మూసుకో. రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా ఊపిరి పీల్చు. ఇప్పుడు నీ మనస్సంతా ప్రశాంతంగా ఉంది. హాయిగా నెమ్మదిగా నువ్వు నిద్రలోకి జారిపోతున్నావు. నా మాటలు తప్ప నీకు ఏది వినిపించడం లేదు. రిలాక్స్ రిలాక్స్. నీ శరీరం దూది పింజలాగా గాల్లో తేలిపోయినట్టుగా ఉంది. నీ మనస్సు హాయిగా ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు నిద్రపోతున్నావు. నా మాటలు మాత్రమే నీకు వినిపిస్తున్నాయి. అవునా? ఇప్పుడు చెప్పు, నేనెవరిని? డాక్టర్. గుడ్ గుడ్. నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చింది ఎవరు? డాక్టర్ కళ్యాణ్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? పేరు యా టెల్. చెప్పు చెప్పు, స్పీక్ అవుట్. పేరు బాగా గుర్తెచ్చుకో. నువ్వెవరు? నా పేరు ఆ రోజు చీకట్లో నీ వెంటపడ్డ రౌడీలెవరు? చెప్పు చెప్పు, స్పీక్ అవుట్. బాగా గుర్తెచ్చుకో. డాక్టర్, నథింగ్ టు వరీ. హిప్నటిక్ ట్రాన్స్లో తనకేవేవో భయంకరమైన దృశ్యాలు కనిపించి ఉండాలి. విపరీతమైన మానసిక ఒత్తిడి తట్టుకోలేక కొలాప్స్ అయింది, అంతే. 5 minutesలో రిలాక్స్ అయిపోతుంది. పద.
చూడు కళ్యాణ్, ఇలాంటి కేసులో తొందరపడే లాభం లేదు. కొన్నాళ్ల పాటు ఈ మందుల్ని రెగ్యులర్గా వాడండి. మరి తనకి చెప్పలేరు. ఆమె పూర్తిగా కోలుకోవడానికి, మళ్ళీ మామూలు మనిషి కావడానికి నెల పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, ఇంకెంతకాలం పడుతుందో కూడా చెప్పలేం. డాక్టర్ మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? నెక్స్ట్ వీక్ రండి. మరోసారి హిప్నటిక్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఆమె గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే వెరీ సోఫిస్టికేటెడ్ న్యూరోసైకాలజికల్ టెస్టులు చేద్దాం. ఆ టెస్టులు చేయిస్తే మేబీ ఆర్ మే నాట్ బి. కళ్యాణ్, మనం డాక్టర్లం మాత్రమే, దేవుళ్ళం కాదు కదా. నాకేమైంది? ఏం కాలేదు, వెళ్దాం పద. ఓకే, సీ యూ. ఓకే డాక్టర్, టేక్ కేర్. యా. హలో, మీరు రెడీయా? మేం రెడీ. నువ్వు రెడీనా? 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఓకే, జల్దీరా. అలాగే. ఏంటి? లే, ఎందుకు? డాక్టర్ గారు నిన్ను తీసుకురమ్మన్నారు. రమ్మంటుంటే
స్వప్న ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంత రాత్రి వేళ ఒంటరిగా బయటికి ఎలా వచ్చావు? మాట్లాడమే. ఈ టైంలో ఒంటరిగా బయటకు వస్తే ఎంత డేంజరో తెలుసా? పదా. నేను గొప్ప పని చేసావు కానీ పదా రా. సిస్టర్ సిస్టర్ ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? సార్ అది ఛా, పేషెంట్ను చూసుకోమని నైట్ డ్యూటీ వేస్తే నిద్రపోతున్నావా? ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? చిమ్మ చీకట్లో ఒంటరిగా బయటికి వెళ్తున్నా కూడా పట్టించుకోలేదు అంటే నేనేమనాలి? సారీ సార్. సారీ అంట సారీ. ఏడి ఆ కాంపౌండర్ ఏడి? సార్ ఇక్కడే ఉన్నా. కాపలాగా ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను రావడం 5 minutes లేట్ అయి ఉంటే చీకట్లో స్వప్న రోడ్ దాటి ఎటో వెళ్ళిపోయి ఉండేది. సారీ సార్, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాను. నేను టాయిలెట్కి వెళ్ళి వచ్చేలాగానే. చెత్త రీజన్స్ చెప్పొద్దు. మీకెవరికి తెలియకుండా ఒక పేషెంట్ అర్ధరాత్రి పూట హాస్పిటల్ దాటి బయటికి వెళ్ళిందంటే షేమ్, షేమ్ ఆన్ యువర్ పార్ట్. అయినా బయటికి ఎందుకు వెళ్ళావు? అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు? మీరే. నేనా? మీరే. నిన్ను ఇలా కాదు. పద రా. రేపటి వరకు బయటకు వచ్చావంటే కాళ్ళు ఇరగొడతాను. చూడు, మార్నింగ్ వరకు తలుపు తీయద్దు, మొత్తుకున్నా సరే. మొదటిసారి కాబట్టి మీ ఇద్దరిని వదిలిపెడుతున్నాను. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేశారు, ఐ హ్యావ్ టేక్ సివియర్ యాక్షన్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. అలాగే సార్. ప్లాన్ మొత్తం అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు నీ పైకి ఏం చెప్పాలో ఏమిటో. హలో, ఎవరు? మున్నీభాయ్. నమస్తే మున్నీభాయ్. అబే చూప్. బండి రెడీగా పెట్టమన్నావు, మా వాళ్ళని రెడీగా ఉండమన్నావు, మాల్ పంపిస్తానన్నావు. ఏమైంది బే? అంటే ఆ పిల్లని కారెక్కించేలోగా అప్పుడే అనుకోకుండా మా 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 డాక్టర్ గారు వచ్చారు. అందుకే హ్యాండ్ ఇచ్చినావు అంతేనా? అలా అని కాదు. అబే చూప్. నాటకాలు ఆడుతున్నావురా? నిజం మున్నీభాయ్, కావాలంటే మీ వాళ్ళని అడుగు. మొత్తం చెప్పిండ్రులే. మళ్ళీ ఎప్పుడు పంపిస్తున్నావు? ఒక్కరోజు. నాకు ఇంకొక రోజు టైం మున్నీభాయ్. సరిగ్గా ఒక్కరోజు టైం ఇస్తున్నా. కొత్త మాల్ కోసం పార్టీలు వెయిటింగ్. సమజైందా? అయింది. ఈసారి నేను ఫోన్ చెయ్యా. టైం ఫిక్స్ చేసి నువ్వే ఫోన్ చెయ్యాలి. ఏ? తప్పకుండా నేనే ఫోన్ చేసి చెప్తాను. నిన్న రాత్రి సరిగ్గా నేను సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది.
లేకపోతే ఏం జరిగేది? అడిగేది నిన్నే. ఏంటా చూపు? అర్ధరాత్రి వేళ చీకట్లో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? డాక్టర్. ఓ ఐఎమ్ సారీ. తన కండిషన్ తెలుసు కూడా సరైన సెక్యూరిటీ కల్పించలేకపోయాననే టెన్షన్లో. అర్థమైంది డాక్టర్. కానీ తాళం వేసి గదిలో బంధిస్తే ఇంకా డిస్టర్బ్ అవుతుంది కదా. మీరే చూడండి, పాపం తను రాత్రంతా నిద్రపోయినట్టే లేదు. నేనేం చేయను గ్రేసీ? నేను చెబుతాను. ఈ సమస్యకు పరిష్కారాన్ని నేను చెప్తాను. అమ్మా, పేరు కూడా తెలియని ఈ పేషెంట్కి ఏమవుతుందోనని డాక్టర్గా నీ బాధ, అంతేనా? ఈ పరిస్థితుల్లో ఈమె ఆమె ఏంటి, పిలవడానికి ఏదైనా చక్కటి పేరు పెడదాం. గుడ్ ఐడియా. ఆ పేరేంటో కూడా మీరే చెప్పండి మేడం. ఏమ్మా, నీకు నామకరణం చేయనా? నువ్వెవరైనా కాని, నీ గతం ఏదైనా కాని, ఊహించని స్వప్నంలా మా మధ్యకొచ్చావు కాబట్టి నీకు స్వప్న అని పేరు పెడతాను, సరేనా? స్వప్న అంటే డ్రీమ్. చాలా మంచి పేరు. ఏం స్వప్న, ఓకేనా? స్వప్న. పేరు సంగతి సరే, నేను చెప్పిన ప్రాబ్లం సంగతి? ఇక మీదట ఏ ప్రాబ్లం ఉండదు. స్వప్నం మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మా, తను నా పేషెంట్. కానీ తను ఓ ఆడపిల్లే. ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ మాత్రమే కాదు, సెక్యూరిటీ కూడా కావాలి. కానీ అమ్మా, తనని ఇంట్లో. తప్పే ఉంది డాక్టర్. మీ అమ్మగారి దగ్గరుంటే ఇంకా సేఫ్గా ఉంటుంది. పరిసరాలు మారితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అది కాదు గ్రేసీ. ఏది కాదురా, నువ్వింకేం మాట్లాడకు. స్వప్న మన ఇంట్లోనే ఉంటుంది. ఈ రోజు నుంచే కాదు, ఈ క్షణం నుంచే. ఏం స్వప్న, నీకిష్టమేనా? మీ ఇష్టం. విన్నావుగా, స్వప్ననిప్పుడే నాతో పాటు మన ఇంటికి తీసుకెళ్తాను. గ్రేసీ? అర్థమైంది మేడం. స్వప్న కావాల్సిన మెడిసిన్స్ అన్నీ క్షణాల్లో రెడీ చేస్తాను. ఈ అమ్మ మాటని కళ్యాణ్ ఎప్పుడూ కాదనడు. మా ఇంటికి వెళ్దామా? ఎక్కడికి వెళ్ళావమ్మా? అమ్మా, అయ్యో, పిట్టెవళ్ళు కాలిపోతుంది. అమ్మ అమ్మ అని కలవరిస్తుంది. పెద్దడా, ఇప్పుడేం చేద్దాం? మాట్లాడవీరా. ఇప్పటికైనా అర్చన ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో. దాని పేరు నా ముందెత్తొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. అమ్మా, ఎక్కడికి వెళ్ళమ్మా? అమ్మా. చిన్నాడా, ఇక లాభం లేదు. జ్వరం గంట గంటకి పెరుగుతోంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం పద. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, లల్లిని డాక్టర్ దగ్గరికి నువ్వు తీసుకెళ్ళు. నువ్వు మాత్రమే. అన్నయ్య, నా తప్పేమని ఉంటే క్షమించు, అంతేగాని. అవసరం లేదు. పెద్దాడా, ఏం మాట్లాడుతున్నావురా? బిడ్డ జ్వరంతో కలవరిస్తూ ఉంటే ఇప్పుడు కూడా పంతాలు పట్టింపులేనా? అమ్మా, వాదనలు అనవసరం. లల్లి నా కూతురు.
నువ్వు దానికి నానమ్మవి. తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. అంతేకాని పరాయి వాళ్ళు కాదు. చెప్పమ్మా, నువ్వు తీసుకెళ్తావా, నన్ను తీసుకెళ్ళమంటావా? అది కాదురా. ఏ కదలలేని వాడిని కారులో ఎలా తీసుకెళ్తాననుకుంటున్నావా? అంబులెన్స్కి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వస్తుంది. చేయమంటావా? అమ్మా పర్వాలేదు, నువ్వే తీసుకెళ్ళు. డాక్టర్ గారు, నేను కృష్ణప్రసాద్ని మాట్లాడుతున్నాను. మా లల్లీకి బాగా జ్వరంగా ఉందండి. అమ్మ తీసుకొస్తుంది. ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా చూడండి. జ్వరం కొంచెం తొందరగా తగ్గేలా చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్య పారిషద్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతకం కమర్జంతః ప్రాప్నుర్మానవా శుభం. కో ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసారబంధనాత్. శ్రీభీష్మ ఉవాచ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ. స్వప్న, నువ్వింత స్వచ్ఛంగా శ్రావ్యంగా పాడుతున్నావు. అది నేను. చెప్పు స్వప్న, నీకు ఈ విష్ణు సహస్రనామాలు నోటుకొచ్చా? వచ్చాయేంట్రా? మన కళ్ళ ముందే గడగడ పాడుతుంటేను. ఏమ్మా స్వప్న, ఏదీ గుర్తు రావడం లేదన్నావు, ఎలా పాడావు? ఎలా పాడానంటే ఏమో, మీరు పాడుతుంటే నాకే తెలియకుండా పాడాను. వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్. అమ్మా, స్వప్నకి తన గతం గుర్తు రావడానికి ఇంకెన్నో రోజులు పట్టదు. అవునరా, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. స్వప్న, ఆ నోటితోనే శ్రీ మహాలక్ష్మి అష్టకం కూడా చెప్పమ్మా. చెప్పు స్వప్న. స్వప్న, విష్ణు సహస్రనామాలు నీకు నోటికొచ్చాయి అంటే
తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టకం కూడా వచ్చే ఉంటుంది. చెప్పమ్మా. పోనీ అమ్మ మొదలు పెడుతుంది, నువ్వు కంటిన్యూ చేయి. అమ్మా నువ్వు పాడు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోరాసుర భయంకరీ సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. గుర్తుకొచ్చిందమ్మా? గుర్తు రావడం లేదు. ఏం పర్వాలేదులేమ్మా, అదే గుర్తుకొస్తుంది. రా, నీ చేత్తో ఒకసారి హారతివ్వు. స్వప్న, ఏం దిగులు పడకమ్మా. ఆ దేవుడి దయవల్ల నీకన్నీ త్వరలోనే గుర్తొస్తాయి. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. చూసావా కళ్యాణ్, కమ్మగా స్తోత్రాన్ని పాడటం, భక్తిగా హారతివ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఈ పూజలు పునస్కారాలు స్వప్నకి బాగా అలవాటైనవే అనిపిస్తోంది కదూ? అవునమ్మా, అంతేకాదు తనకే తెలియకుండా గడగడా పాడగలిగిందంటే ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న స్వప్న మెదడులో ఏదో చిన్న కదలిక మొదలైంది. మరి నేను అందించినా కూడా శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని ఎందుకు చెప్పలేకపోయింది? అదేనమ్మా అమ్నేషియా అంటే. వాళ్ళకి తెలియకుండా వాళ్ళలోంచి జ్ఞాపకాలు అలవాట్లు బయటపడాలి, కానీ మనం ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. ఆ చందమామలో కూడా మచ్చ ఉన్నట్టే బంగారం లాంటి పిల్లకి ఈ లోపమేంటి చెప్పు? ఆ భగవంతుడు ఎందుకిలా చేస్తాడో, ఎందుకిలా మనుషుల జీవితాలతో ఆడుకుంటాడో ఎవ్వరికీ తెలియదు.